లక్కీ అన్నట్టుగా నేనెవరినీ మోసం చేయాలని అనుకోలేదు. గోపాల్ని నేను ఇంతగా ప్రేమించానో తనకి మాత్రమే తెలుసు. బెజవాడ మన కొత్త రాజధాని. ఈ గజిబిజి బెజవాడలో నేను ఒక బిజీ పర్సన్గా ఉండేవాడిని. నా పని నేను చేసుకుంటూ అమ్మాయిలకు దూరంగా ప్రేమంటే భారంగా ఫీల్ అయ్యే బ్యాచిలర్ నేను. అలాంటిది అనుకోకుండా నా జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చింది. ప్రేమంటే పిచ్చి అనుకునే నేనే పిచ్చిగా ప్రేమించా. ప్రేమ మీద నా భావం, నా ఉద్దేశం తప్పని నా మనసుకు చెప్పింది నా సమంత. బావా, ఎక్కడున్నావురా? బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నాను బావా. బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇప్పుడు ఎలా రా? అదేరా అర్థం కావట్లేదు. సరే అక్కడే ఉండి నేను వస్తున్నా. సరేరా. బావా, బావా, రేయ్ రే, ఎప్పుడొచ్చావురా? నువ్వు బిజీగా ఉన్నావుగా? ఎప్పుడో వచ్చా. బిజీ ఏం లేదు బావా, బైక్ ట్రబుల్ ఇచ్చింది. అదే నీ గురించే వెయిట్ చేస్తున్నా. ఛా, మిస్ అయింది. సరే పద. అమ్మాయిని నమ్మద్దని చెప్పే నువ్వు ఇవాళ ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయావేంట్రా? అది అమ్మాయి కాదురా, అందాల బొమ్మ. సిమెంట్ దిమ్మేం కాదు. అయినా మనకెందుకురా అమ్మాయిలు? సలహాలు ఇచ్చిన చాలు కానీ ముందు బండి సరిగ్గా పోని.
హలో. హలో. ఎవరి గురించి ఆలోచిస్తుంది అది? ఏమో అడుగుదాం. ఏంటి? ఏం ఆలోచిస్తున్నావే? నీ హీరో గురించా? కాదు. మరి చెప్పవే. నోరు మూయండి. చెప్పవే. చిచి కాదు. మరి ఇప్పుడు దాకా ఏం చేసావు? మ్యూజిక్ వింటున్నా. నిజంగా? నిజంగా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? దేని గురించి చెప్తున్నారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో దాని గురించి. అవునా, మీకు అర్థమైపోయిందా? మీరు చాలా షార్ప్ అండి. దేనికి? లేకపోతే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీకు ఎలా చెప్పాలో? మిస్టర్, మీరెవరో నాకు తెలీదు. ఎందుకు విసిగిస్తున్నారు? అదా మీ ప్రాబ్లం. నా పేరు గోపాల్. ఇప్పుడు నేను ఎవరో తెలిసింది కదా, ఇప్పుడు మాట్లాడండి. అసలు మీరు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమండి, ఎవరన్నా ఫ్లవర్ చూపించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? లవ్. మీ లవ్ నాకు కావాలి. సారీ, మిమ్మల్ని లవ్ చేసే పరిస్థితుల్లో నేను లేను. టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళిపోతే మంచిది. నేను నచ్చలేదా? నా లవ్ నచ్చలేదా? లవ్ చేయడం ఇష్టం లేదు. హే, రండే పోదాం. వెళ్ళవే, వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? రోజు నేను చూసా అందాల భామని, ఓ రోజు నేను చూసా అందాల భామని. చూడగానే లోన గిలిగింత రేగనే, నీ వెంట పడకుండా ఉండలేనింకా. నీ సాటి లేరమ్మ ఎవ్వరు ఇంకా. హే బేబే లుక్ అట్ మీ, హే బేబే, హే బేబే లుక్ అట్ మీ, హే బేబీ. ఓ రోజు నేను చూసా అందాల భామని, చూడగానే లోన గిలిగింత రేగనే. పలుకైనా పలకని వయ్యారి చిలక, ఎందుకమ్మా నా పైన నీకంతాలక. పలుకైనా పలుకని వయ్యారి చిలక, ఎందుకమ్మా నా పైన నీకంతాలక. భూమిలాగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటా, ఆ భూమినైనా నీ కోసం చేయించి పెడతా. భూమిలాగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటా, భూమినైనా నీ కోసం చేయించి పెడతా. హే బేబే లుక్ అట్ మీ, హే బేబే, హే బేబే లుక్ అట్ మీ, హే బేబే. ఓ రోజు నేను చూసా అందాల భామని, చూడగానే లోన గిలిగింత రేగనే. నీ వెంట పడకుండా ఉండలేనింకా. నీ సాటి లేరమ్మ ఎవ్వరు ఇంకా. హే బేబే లుక్ అట్ మీ, హే బేబే, హే
baby, look at me, hey baby. హే సమంత, ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పినా మారవా? నన్ను ఇలా బ్రతకనివ్వవా? నాకు లవ్ చేయడం ఇష్టం లేదు, చేసే తీరిక అంతకన్నా లేదు. నన్ను వదిలే. ఎస్, నేననుకున్నదే నిజం. ప్రేమలో పడిన వాడు నిజంగా పిచ్చివాడే. ఆడదానికి భూదేవంత సహనం ఉంటుంది అంటారు. అదే ఆడది సహనం కోల్పోతే ఆదిపరాశక్తి అంటారు. కానీ ఇప్పుడు ఆడది ఒక మగాడిని వెనకాల తిప్పుకోవడంలో సహనాన్ని ప్రదర్శిస్తుంది. వాడి మీద విరక్తి పుడితే విమర్శలు కురిపిస్తుంది. తరతరాలుగా ఇది మగజాతికి జరుగుతున్న అన్యాయమే. ఒక లైలా, ఒక జూలియట్, ఒక పార్వతి, వీళ్ళు ఎలా ఉన్నారో తెలియదు, కానీ వీళ్ళని నమ్ముకున్న మగవాళ్ళు మాత్రం మట్టి కొట్టుకుపోయారు. దేవుడా, ఎందుకురా ఈ అమ్మాయిలు పుడించావు? ఓయ్, ఎవడ్రా నువ్వు? నేనురా, నీ అంతరాత్మ భూపాల్ని. అయినా పుట్టిస్తే నీకేంట్రా లాసు? సందుకో సమంత ఉంది, ట్రై చేయి, చూపుకో చిన్నది పడుద్ది. నా దృష్టిలో ప్రేమ అంటే పార్లర్లో దొరికే ఐస్ క్రీమ్ కాదురా, మెనూ చూసి ఒకటి నచ్చకపోతే ఇంకోటి ఆర్డర్ ఇచ్చుకోవడానికి. కరెక్ట్, బాగా చెప్పావురా. ఐస్ క్రీమ్కి అమ్మాయికి బాగా లింక్ చేసావు. రిజెక్ట్ చేసిన అమ్మాయిని, కరిగిపోయిన ఐస్ క్రీమ్ని ఎప్పుడూ పట్టించుకోకూడదు. అలాంటి వాటిని చూస్ ది ఫాలోయింగ్లో వదిలేయాలంతే. చూస్ ది ఫాలోయింగ్లో వదిలేయడానికి తన ఆప్షన్ కాదురా, అమ్మాయి. రే, నీ పేరేంట్రా? గోపాల్ కదా? గోపాలుడికి గోపికలు కరువేలా, నీకు ఆ అమ్మాయి గురించి దిగులేలా? అది దిగులు కాదురా, దివాన్. సమంత గురించి నా గుండెల్లో కట్టుకున్న గుడి. సమంత నీ దేవత అనుకుంటే ఈ జన్మకు నువ్వు దేవదాసువే. నువ్వేదో గుడి కట్టుకున్నా అన్నావుగా, అందులో కూర్చుని గంట కొట్టుకో. హే పోరా, తనే నా ప్రాణం, తనే నా ఆరంభం, తనే నా అంతం, తనే నా సర్వస్వం. పోరా, పో పో పో. పోతాం, నాకేంటి? పోరా పో. సమంత లేని జీవితం శూన్యం. నాకెవరూ వద్దు, నాకెవరూ లేరు. ఏంట్రా, ఎవరితో మాట్లాడుతున్నావు? బావా, వాడు చూడరా సమంత గురించి ఎలా మాట్లాడుతున్నాడో. చాలా చీప్గా మాట్లాడుతున్నాడు రా. సమంతానా? తనెవర్రా? సమంతారా, నా దిల్కా దడకన్ రా. బాపు గారి బొమ్మలా బస్ స్టాప్లో కనిపించింది కదరా. ఇంకా అమ్మాయిని మర్చిపోలేదారా? ఎలా మర్చిపోతాను రా తనని. తన కోసం ఎన్ని రోజుల నుంచి తప్పిస్తున్నానో తెలుసా? తను ఒక్కసారి ఓకే అంటే చాలు, గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటాను. ఎక్కడికైనా తనతోనే నా ప్రయాణం. అందుకని ఇలా తాగుతావా? తాగితే ఆ అమ్మాయిని మర్చిపోతావా? అయినా 2 రోజులు పోతే నువ్వే ఆ అమ్మాయిని మర్చిపోతావు. లైట్ తీసుకోరా. 2 రోజులు కాదురా, 2 జన్మలైనా అమ్మాయిని నేను మర్చిపోలేను. ఈ శరీరం మట్టిలో కలిసిపోయినా తన మీద ప్రేమ మాత్రం సజీవంగా ఉండిపోతుంది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు మాకు. తను నిన్ను యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదురా? ఎందుకు యాక్సెప్ట్ చేయదు? ఒక్క కారణం చెప్పు. 2 రోజుల నుండి పిచ్చోళ్ళ తిరుగుతున్నాను రా బస్ స్టాప్ చుట్టూ. తను యాక్సెప్ట్ చేయదంటే చెప్పు, ఇప్పుడే చచ్చిపోతాను. పిచ్చెక్కిందారా నీకు? అవునరా, పిచ్చి పట్టింది. ప్రేమలో ఉన్నవాడు పిచ్చోడు అంటే నేను పిచ్చోడినే. తను నాకు కావాలిరా, తను నాకు కావాలి. తను లేకుండా నేను ఉండలేను. తను లేని నా జీవితం వ్యర్థం రా. తను నాకు కావాలి. ఆ
అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తున్నాడా వీడు? ఎలా అన్నా వీళ్ళిద్దరిని కలపాలి. ఎక్స్క్యూజ్ మీ, మీరు సమంత కదా? అవును, మీరు? నేను గోపాల్ ఫ్రెండ్ విక్కీని. గోపాల్ గురించి నేను మీతో మాట్లాడాలి. ప్లీజ్, తన గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. ప్లీజ్ ఒక్కసారి వినండి. ఆగండి. వాట్? ఇప్పుడు తను ఎక్కడున్నాడు? తను మీకోసం 2 రోజుల నుండి బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాడు. మార్నింగ్ నుంచి ఏమైపోయావు? నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఏంటి ఏం మాట్లాడావు? నువ్వు నా కోసం వెయిట్ చేసావా? బికాస్ ఐ లవ్ యూ. మరి ఆ రోజు లవ్ చేయడం ఇష్టం లేదన్నావు. లవ్ చేయడం ఇష్టం లేదని చెప్పాను, కానీ నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదుగా. యా డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి.
The number you're calling is currently busy. Please call later. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఏంట్రా ఏమైంది? ఏమవడం ఏంట్రా, 10 days నుంచి కాల్ చేస్తున్నాను, అసలు కనెక్ట్ అవ్వట్లేదు. దానికి ఎందుకురా ఇంత టెన్షన్ పడతావు? ఒక్కసారి తన హాస్టల్కి వెళ్ళి చూసొద్దాం పదా. కదా, పద ఇప్పుడే వెళ్దాం. హే లావణ్య, ఏ గోపాల్, ఏంటి ఇలా వచ్చావు? మీ ఫ్రెండ్ ఏమైపోయింది? నిన్న నుంచి కాల్ చేస్తుంటే అసలు కనెక్ట్ అవ్వట్లేదు, ఏమైంది? నీకు తెలీదా? తను నిన్నే ఖాళీ చేసి వెళ్ళిపోయింది. నీకు చెప్పలేదా? ఖాళీ చేసి వెళ్ళిపోయిందా? ఏమైంది? ఎందుకో ఏంటో తెలీదు కానీ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. మరి నాకు చెప్పమని ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదు గోపాల్. తన అడ్రస్ నీకు తెలిసే ఉంటుంది కదా, నీ దగ్గర ఉంటే ఇస్తావా కొంచెం? ఒక్క నిమిషం ఆగు. ఇదిగో గోపాల్. ఓకే, చాలా థ్యాంక్స్ లావణ్య. బాయ్. సడన్గా ఎందుకు వెళ్ళిపోయినట్లు? సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవునరా, నా వల్లే జరిగింది. బికాస్ ఐ లవ్ యూ. అవును, దేవుడు అందరిలా వాడికి ఆయుష్ ఇవ్వలేదు. అవును, నేను చెప్పేది నిజం. వాడికి క్యాన్సర్. ఆ విషయం వాడికి కూడా తెలియదు. కానీ వాడికి మీరంటే ప్రాణం. అందుకే మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. ఆ రాలిపోయే ప్రాణానికి కనీసం బ్రతికినంత కాలం సంతోషాన్ని ఇవ్వండి. నీ బాధ చూడలేక అలా చెప్పాల్సి వచ్చిందిరా. కానీ ఈ కొన్ని రోజులన్నా తను నిన్ను ప్రేమిస్తుందనుకున్నా కానీ ఇలా వదిలి వెళ్ళిపోతుందనుకోలేదురా. ఇప్పటికన్నా తన్ని వదిలేసేరా. తన్ని మర్చిపో. పద వెళ్దాం. ఎందుకురా అలా చెప్పావు? ఎందుకు చెప్పావు? అయినా నా సమంత నన్ను వదిలి వెళ్ళదురా. తన మీద నాకు నమ్మకం ఉంది, తన ప్రేమ మీద నాకు ఆ నమ్మకం ఉంది. తన మనసు నాకు తెలుసు. తను నన్ను ప్రేమించిందని నా మనసు చెప్తుంది. వెంటనే తనను కలవాలి, కలిసి మాట్లాడాలి. పద వెంటనే వెళ్దాం. ఎవరు కావాలండి? సమంత ఉన్నారా? మీరు? మేము విజయవాడ నుండి వస్తున్నాం, తన ఫ్రెండ్స్ అండి. లోపలికి రండి. కూర్చోండి.
నమస్తే అండి. నమస్తే, కూర్చోండి కూర్చోండి. నా పేరు విక్కీ, తిన్న ఫ్రెండ్ గోపాల్. ఓ, గోపాల్ అంటే నువ్వేనా బాబు? అమ్మాయి ఎప్పుడూ నీ గురించే చెప్తూ ఉంటుంది. అంకుల్ సమంత ఇంకెక్కడ సమంత బాబు, తను మనకింక లేదు. తను క్యాన్సర్తో చనిపోయింది బాబు. చివరి క్షణం వరకు కూడా తను గోపాల్తో జీవితం పంచుకోలేకపోతున్నానన్న బాధతో వెళ్ళిపోయింది. పోయిన వాళ్ళు ఎలానూ తిరిగి రారు. ఉన్న గోపాల్నైనా జాగ్రత్తగా చూసుకోబోవు. ఇది తన చివరి కోరిక. ఎప్పటికైనా గోపాల్ వస్తాడు. వస్తే ఈ సీడీని ఇమ్మని అమ్మాయి చెప్పింది. వావ్, బ్రాస్లెట్ చాలా బాగుందే. ఇది బ్రేస్లెట్ మాత్రమే కాదు, మన ప్రేమకు గుర్తు. హాయ్ కన్నా. ఏంటి నా మీద కోపమా? జీవితాంతం నీతోనే ఉంటానని చెప్పి మధ్యలో నిన్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు సారీరా. కానీ నిన్ను మోసం చేయాలనైతే కాదు. నేనున్నన్ని రోజులైనా నిన్ను సంతోషంగా ఉంచాలన్నదే నా కోరిక. కానీ నీ సంతోషాన్ని ఇంత త్వరగా దూరం చేస్తానని అనుకోలేదు. అయినా ఎందుకురా బాధ? నేనెక్కడికి వెళ్ళానని? నేనెక్కడికి వెళ్ళలేదు, నీతోనే ఉన్నాను. నువ్వు నవ్వితే నీ నవ్వులో ఉన్నాను. నువ్వు నా గురించి ఆలోచించే ప్రతి ఊహలో ఉన్నాను. నిలువెత్తు ప్రేమ రూపంలో నీ మదిలో ఉన్నాను. అరే కన్నా, నీకు విషయం తెలుసా? నీకు క్యాన్సర్ లేదన్న విషయం నాకు ముందే తెలుసు. ఎలాగని అనుకుంటున్నావా? నీ ప్రేమను తెలుసుకున్న నేను నువ్వేంటో తెలుసుకోలేనా? జీవితం మీద ఆశ కోల్పోయిన నాకు నీ ప్రేమ బ్రతకాలనే కోరిక కలిగించింది. కానీ నాకు ఆ అదృష్టం లేదు. నేను లేకపోయినా నువ్వెప్పుడూ సంతోషంగానే ఉండాలి. నీ చిరునవ్వుతో నన్ను గుర్తు చేసుకుంటూ మనకి ప్రతిరూపమైన మన ప్రేమని బ్రతికిస్తావని, నా కోరికని తప్పకుండా తీరుస్తావు కదూ? ఓకేనా? బాయ్ కన్నా.
కీప్ స్మైలింగ్. ప్రేమ అనేది 2 అక్షరాలే కావచ్చు, కానీ అది 2 గుండెల చప్పుడు. ప్రేమకు నిర్వచనం త్యాగం అంటారు. నిజానికి కల్మషం లేని ప్రేమను విధి కూడా విడదీయలేదు. నేను చూసా అందాల భామని, ఓ రోజు నేను చూసా అందాల భామని, చూడగానే లోన గిలిగింత రేగనే, నీ వెంట పడకుండా ఉండలేనింకా, నీ సాటి లేరమ్మ ఎవ్వరు ఇంకా. హే బేబీ లుక్ అట్ మీ, హే బేబీ, హే బేబీ లుక్ అట్ మీ, హే బేబీ. ఓ రోజు నేను చూసా అందాల భామని, చూడగానే లోన గిలిగింత రేగనే. పలుకైనా పలకని వయ్యారి చిలక, ఎందుకమ్మా నా పైన నీకంతలక. పలుకైనా పలుకని వయ్యారి చిలక, ఎందుకమ్మా నా పైన నీకంతలక. భూమిలాగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటా, ఆ భూమినైనా నీ కోసం చేయించి పెడతా. భూమిలాగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటా, భూమినైనా నీ కోసం చేయించి పెడతా. హే బేబీ లుక్ అట్ మీ, హే బేబీ, హే బేబీ లుక్ అట్ మీ, హే బేబీ. ఓ రోజు నేను చూసా అందాల భామని, చూడగానే లోన గిలిగింత రేగనే, నీ వెంట పడకుండా ఉండలేనింకా, నీ సాటి లేరమ్మ ఎవ్వరు ఇంకా. హే బేబీ లుక్ అట్ మీ, హే బేబీ, హే బేబీ లుక్ అట్ మీ, హే బేబీ.